సో చెప్పండి అన్న, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు నిరాహార దీక్ష ఈ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టాలంటున్నారు? పూలే విగ్రహం అంటే యావత్ బీసీ సమాజానికి, భారతదేశం మొత్తానికి కూడా ఒక దిక్సూచి అయినటువంటి వ్యక్తి పూలే గారు. గత 150 సంవత్సరాలుగా కూడా గొంతెత్తి ప్రశ్నించిన వ్యక్తి పూలే గారు. పూలే యొక్క సిద్ధాంతాలు, పూలే యొక్క ఆశయాలు మొత్తం కూడా బీసీ సమాజాన్ని మెరుగుపరచాలి, బీసీ సమాజంలో ఒక కొత్త ఉత్తేజాన్ని తేవాలి, బీసీ సమాజం మెరుగుపడాలి, చదువుల విధంగా, ఆర్థికంగా, ఉద్యోగ రంగంగా, రాజకీయ రంగంగా ఎదుగుదల కావాలని పూలే గారు ఆకాంక్షించేవారు. అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా పూలే గారి యొక్క ఆశయాన్ని సాధనకునిగా మనందరం బీసీలమందరం ఏకమై ఇప్పుడు ఉన్నటువంటి కులవృత్తులన్నింటినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకురావాలి. కమ్మరి, కుమ్మరి, వడ్లంగి, గాండ్ల, ముఖ్యంగా నేను గాండ్ల సామాజిక వర్గానికి చెందినవాడిని. మా కులవృత్తి ఏదైతేనే నూనె తీయడము, ఒక స్వచ్ఛమైన నూనె తీసి నేను ప్రజలందరికీ అందజేసే వాళ్ళము. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతికాడు. ఈరోజు చూస్తే కల్తీ నూనెల వల్ల 25-30 సంవత్సరాల వ్యక్తులకి గుండెపోటు లాంటి ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క కులవృత్తి అనేది ఒక పని మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనులన్నీ కూడా వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఆర్థికంగా బలంగా కావడానికి కులవృత్తులే ముఖ్య కారణం. కాబట్టి ఈ కులవృత్తులన్నింటినీ కూడా ఖచ్చితంగా బీసీ బిల్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టి కులవృత్తులన్నింటినీ కూడా మెరుగుపరచాలని ఖచ్చితంగా మేము ఈరోజు ఏదైతే పూలే విగ్రహ సాధన దీక్షలో పాల్గొని పెద్దపల్లి జిల్లా తరఫున, తెలంగాణ జాగృతి తరఫున మేము ఇక్కడ దీనికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా, ఓల్డ్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు మా దగ్గరనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కావాలని బూచిగా చూపించి 7 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు కొన్ని వేల ఎకరాలు ఎండబెడుతూ రైతులను అరిగోసబెడుతున్నారు. ఇలా రైతులను ఏదైనా మార్పు దొరికిందని అడిగితే రైతు అనే ప్రశ్న, అన్నా దొరికిందన్నా 10 ఏళ్ళల్లో మేము పొలం కడిగి పోకపోదుము, నల్ల మోటార్లు వేయకపోదుము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాత్రి లేచి మళ్ళీ మోటార్లు వేసే కాలం వచ్చింది, పాములు గరిచే కాలం వచ్చింది. ఈ మధ్యలో కూడా ఒక రైతు కరెంటు షాక్ గురై చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇటువంటి మార్పు వచ్చిందన్న దయచేసి అసలు కాంగ్రెస్ అంటే భయపడే విధంగా ఈరోజు వీళ్ళ పరిపాలన ఉంది. రేవంత్ రెడ్డి గారు మేము మొన్న 180 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, అక్కడ కూడా రామగుండం గోదావరి కాని పరిస్థితిలో కూడా వాటర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా పెద్దపల్లి నియోజకవర్గంలో వాటర్కి ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క మీరు కావాలని కాళేశ్వరం ఎండగట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి కాళేశ్వరంలో ఖచ్చితంగా నీళ్లు నింపాలి. ప్రజలందరికీ కూడా ఈరోజు చూస్తే హైదరాబాద్లో కూడా ట్యాంకర్లు తిరిగే పరిస్థితి, కొన్ని వేల ట్యాంకర్లు వాటర్ సప్లై అవుతున్నాయి. అంటే 10 ఏళ్ల కాలంలో ఒక ట్యాంకర్ కూడా తిరగలేదు, ఒక నల్లా కూడా నీళ్లు బంద్ అయినటువంటి రోజులు లేవు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో అద్భుతంగా ఒక కన్న తల్లి బిడ్డను ఏ విధంగా కడుపులో పెట్టి జాదుకుంటూ ఆ విధంగా జాదుకున్నాడు. ఈరోజు చూస్తే ప్రజలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితిని, చిన్న పాన్ షాప్ నుంచి మొదలెడితే 1000 కోట్లు చేసే ఇండస్ట్రీల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అంటే మార్కెట్ లేదు, డబ్బులు లేవు, రొటేషన్ లేదు, ప్రతిదీ ఆగిపోయింది అని బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, బీసీ బిల్లును ప్రవేశపెట్టండి, పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. లేదు అంటే తెలంగాణ ఉద్యమం చేసే చరిత్ర మాది. 20-25 సంవత్సరాలు కొట్లాడిన మేము, స్కూల్ టైం నుంచే జెండాలు పట్టుకొని తిరిగినటువంటి కెపాసిటీ మాది. నిన్ను ఎదిరించడము, నీకు నిరసన తెలపడం అనేది మాకేం భయం కాదు. మేము సామాజికంగా ఒక బాధ్యతాయుతంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలి, బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 50% బీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్గా కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం.